హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు టేస్టీగా పుట్నాల పొడి, కొబ్బరి పొడి చూపిస్తున్నాను అండి. ఇడ్లీలోను, పెసరట్లోను, దోశల్లోనూ టేస్టీగా ఉంటుందండి. ఆల్ ఇన్ పౌడర్ అండి. ఇది అన్నింట్లోనూ యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా కొబ్బరి, పుట్నాలు, వెల్లిపాయలు, మిరపకాయలు, జీలకర్ర, చింతపండు అన్నీ ఒకసారి మిక్సీలో తిప్పుకోవడమే అండి. సింపుల్గా టేస్టీగా ఒకసారి మనం చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజు కూడా ఉంచుకోవచ్చు. అయినా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి రైస్ పెట్టి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఇష్టంగా తింటారండి. అలాగే ఇందులో ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఏమేమి వేసాను, జీలకర్ర, మిరపకాయలు, చింతపండు అవన్నీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా. కారం పొడి వేసానండి, మిరపకాయలు వేసాను, కారం పొడి వేసాను, 2 వేసానండి. ఉప్పు వేసాను. నేను ఎక్కువగా ఉంది కాబట్టి 2 టైమ్స్ మిక్సీ తిప్పుకున్నానండి. వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూపిస్తున్నానండి మీకు. నేను వేసిండేది గుప్పెడు వరకు వేసుకున్నానండి వెల్లిపాయలను. ఒకసారి పౌడర్గా చేసుకున్నానండి. ఇది అంతే అండి, సింపుల్గా టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం దోశ పైన వేసినా కూడా పొడి చాలా బాగుంటుందండి. మనం లంచ్ క్యారీస్లో, పెరగన్నంలో కొంచెం ఈ పొడి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేను సీసాలో వేసానండి, అలాగే డబ్బాలో కూడా వేసానండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. కట్ చేసిన ఆనియన్స్ వేసానండి, పల్లీలు వేసానండి. నేను లంచ్ క్యారీ ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసానండి. తగినంత సాల్ట్ వేసాను, పసుపు, అంతే అండి. రైస్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పౌడర్ వేసుకుంటున్నానండి. అంతే అండి, సింపుల్గా ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందండి. టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళకు చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రైడ్ రైస్గా ఉంటుందండి ఇది. లంచ్ క్యారీకి లాస్ట్లో కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకున్నానండి. టేస్ట్ మొత్తం సూపర్గా ఉండే, టేస్ట్ సూపర్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.